హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు సాత్విక రెసిపీస్. కరకరలాడే చికెన్ పకోడీ హోటల్ స్టైల్లో ఎలా తయారు చేయాలో ఈ వీడియోలో చూద్దాం. ఇక్కడ నేను చికెన్ పకోడీ చేయడానికి 1/2 కేజీ చికెన్ తీసుకున్నాను. చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి తీసుకోవాలి. ఉప్పు వేసి చికెన్లో శుభ్రంగా కడిగి నీళ్ళన్నీ వడగట్టుకొని తీసుకోవాలి. ఇలా వడగట్టి తీసుకోవడం వలన చికెన్ ముక్కలకి మసాలాలు బాగా అప్లై చేసుకోవచ్చు. సగం వక్క నిమ్మకాయ జ్యూస్ తీసుకోవాలి. 1/2 టీ స్పూన్ పసుపు తీసుకోవాలి. రుచికి సరిపడ ఉప్పు వేసుకోవాలి. ఈ ఉప్పు, పసుపు, నిమ్మకాయ ముక్కలకు బాగా పట్టేలా 2 నిమిషాల పాటు కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులోకి 1/2 స్పూన్ ధనియాల పొడి, రెండు స్పూన్ల కారం వేసుకోవాలి. 1/2 స్పూన్ గరం మసాలా, 1/2 స్పూన్ జీలకర్ర పొడి, 1/2 స్పూన్ మిరియాల పొడి, 2 స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్టు, ఇందులోకి కలర్ఫుల్ గా కనబడడానికి రెడ్ ఫుడ్ కలర్ చిటికెడంతా వేసుకోవాలి. ఇది జస్ట్ ఆప్షనల్ మాత్రమేనండి. చికెన్ మొత్తాన్ని ఇలా కలుపుకొని పెట్టుకున్న తర్వాత ఇందులోకి ఇప్పుడు 1 స్పూన్ కార్న్ ఫ్లోర్, 1 స్పూన్ బియ్యపు పిండి, 2 స్పూన్ల శనగపిండి, ఈ పిండిలను కూడా చికెన్కి పట్టేలా కలుపుకొని పెట్టుకున్న తర్వాత కొద్దిగా పుదీనా, కొద్దిగా కొత్తిమీర, కొద్దిగా కరివేపాకు, సన్నగా పొడుగ్గా తరుక్కున్న 4 పచ్చిమిర్చి చీలికలను వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి 2 స్పూన్ల నూనె వేసుకోవాలి. వీటిని అన్నింటిని కూడా మళ్ళీ ఒకసారి బాగా కలుపుకోవాలి. ఈ చికెన్ 2 గంటల పాటు ఫ్రిడ్జ్ లో పెట్టుకోవాలి. చికెన్ ఎంతసేపు మ్యారినేట్ చేసుకోవాలి. చికెన్ పకోడీ అంత టేస్టీగా వస్తుంది. 2 గంటల తర్వాత చికెన్ ని ఫ్రిడ్జ్ లో నుండి బయటకు తీసాక డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకోవాలి. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత గ్యాస్ చిన్నగా పెట్టుకోవాలి. ఇందులోకి చికెన్ పీసులను విడివిడిగా వేసుకోవాలి. ఇలా చిన్న మంట పైన ఫ్రై చేస్తేనే పైన క్రిస్పీగా వస్తాయి, లోపల బాగా ఉడుకుతాయి. ఇలా ఈవెన్ గా ఫ్రై చేసుకున్న తర్వాత ఇలా వేడివేడిగా పక్కకు తీసుకోవాలి. ఇలా ఉల్లిపాయ నిమ్మకాయతో సర్వ్ చేసుకుంటే టేస్టీ చికెన్ పకోడీ రెడీ అయిపోతుంది. ఈ వీడియో కానీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.